ఇందూరులో లోక్సభ ఎన్నికల లడాయి కొనసాగుతోంది. నిజామాబాద్ ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన రైతులు ఎన్నికపై హైకోర్టును ఆశ్రయించారు. నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లు కోరారు. మధ్యాహ్నం రైతు అభ్యర్థుల పిటిషన్ను హైకోర్టు విచారించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, నిజామాబాద్ ఎంపీ స్థానం ఎన్నికపై వాయిదా వేయాలని రైతులు హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ లోక్సభ స్థానానికి సంబంధించి రోజుకో వివాదం తెర మీదకి వస్తుంది. తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి 16 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రధానంగా వీళ్ళు ఏదైతే నిజామాబాద్ లోక్సభ స్థానానికి నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ వీళ్లకు ఎలక్షన్ కమిషన్ నుండి ఎలాంటి గుర్తులు కేటాయించలేదు. దీంతో పాటు తమకు సంబంధించినటువంటి ఏదైతే వీళ్ళు కోరినటువంటి విధంగా బ్యాలెట్ పేపర్లలో ఓటింగ్ నిర్వహించాలని గతంలో వీళ్ళు కోరారు. అయితే మొదటి నుండి కూడా దీనిపైన సానుకూలంగా స్పందించినటువంటి ఎలక్షన్ కమిషన్ అనూహ్యంగా మార్చి 31వ తారీఖున ఈవీఎంల ద్వారానే నిజామాబాద్ ఎంపీ స్థానానికి కూడా ఈవీఎంల ద్వారానే ఓటింగ్ ఉంటుందని ప్రకటించడంతో ఒకసారిగా రైతులు షాక్ కి గురయ్యారు. ప్రస్తుతం ఈ మొత్తం ఇష్యూకి సంబంధించి అయితే ఇప్పటి వరకు తమకి ఒక మీటింగ్ కి రావాల్సిందిగా నిన్న ఎలక్షన్ కమిషన్ స్థానిక అధికారులు ఒక మీటింగ్ కి రావాలని పిలిచారు. ఆ మీటింగ్ కి వెళ్ళగా ప్రస్తుతం వీళ్ళ 16 మందికి సంబంధించి ఎట్లాంటి ఎలక్షన్ సింబల్ కూడా కేటాయించలేదు. దీంతో పాటు మొత్తం బ్యాలెట్ పేపర్లను రద్దు చేసి పూర్తిగా ఈవీఎంల ద్వారానే ఓటింగ్ ఉంటుందని చెప్పడంతో వీళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. మొత్తం దీనికి కారణమైనటువంటి ఎలక్షన్ కమిషన్ కు నోటీసులు జారీ చేయాల్సిందిగా కూడా ఈ 16 మంది కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం వీటికి సంబంధించినటువంటి విచారణ జరగనుంది. రైట్ ప్రణీత, థాంక్యూ.